What's up, guys? Silky Lord. సో ఇండియా అయితే ఓడిపోయింది. బేసిక్లీ గెలిచినప్పుడు ఏం ప్రాబ్లం రాదు, కానీ మనం ఓడిపోయినప్పుడే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అండ్ అందులో T20 సిరీస్ గెలిచే సిరీస్ని మనం ఓడిపోతే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఆబ్వియస్లీ సిరీస్లో ఓడిపోయింది ఫస్ట్ మ్యాచ్ మాత్రమే. నేను ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. సో 2 గెలిచాం, 2-1 లీడ్లో ఉన్నా సరే. బట్ ఫస్ట్ మ్యాచ్ వన్ సైడెడ్, సెకండ్ మ్యాచ్ ఓకే, థర్డ్ మ్యాచ్ ఓడిపోయాం. సో కమింగ్ 2 మ్యాచెస్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కమింగ్ మ్యాచెస్ జరగబోయే 2 గ్రౌండ్స్ కూడా ఫాస్ట్ బౌలింగ్కి అనుకో దాన్ని ఏమంటారు, అనుసరించే పిచెస్. సో పూణే అండ్ ముంబై, ఈ 2 చోట్ల ఇండియా కనుక ప్లేయింగ్ స్టాటిస్టిక్స్ మార్చుకుంటే, ఇండియన్ మేనేజ్మెంట్ సో వాళ్ళ ఆలోచన తీరు మార్చకుంటే డెఫినెట్లీ సిరీస్ గెలుస్తామో ఓడిపోతామో చెప్పలేం, కానీ కమింగ్ 2 మ్యాచెస్లో ఇంకొక మ్యాచ్ అయినా సరే మనం ఓడిపోవడానికి స్కోప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్, సో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఐ మీన్ వాట్ టీమ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ప్లేయింగ్ 11. ఆల్మోస్ట్ 8 బ్యాటర్స్ ఉన్నప్పుడు 170 ఈజ్ ఈజీలీ చేజబుల్ స్కోర్. దట్ టు హోమ్ కండిషన్స్లో మనం ఓడిపోయాం. దీనికి రీజన్స్ ఎక్కువ అని మాట్లాడట్లేదు, జస్ట్ నా దృష్టిలో ద 2 రీజన్స్ ఆర్, ఫస్ట్ థింగ్, మనం స్పిన్నర్స్తో వెళ్ళాం, వేర్ వీఆర్ హ్యావింగ్ ఆల్రెడీ 2 పార్ట్ టైమర్స్ టీంలో ఉండి కూడా మరి ప్రైమ్ స్పిన్నర్స్ కావాలి అని చెప్పి ఆల్రౌండర్స్ని ఆడించడం. అండ్ సెకండ్ థింగ్, స్పిన్ వికెట్ కాదని చెప్పి తెలిసినా కూడా ఓన్లీ ఒక ఫాస్ట్ బౌలర్తో వెళ్ళడం, అండ్ దట్ టు హూ ఈజ్ ప్లేయింగ్ ఆఫ్టర్ 14 months gap and one all-rounder. So I don't think it's fine. These are the things where went wrong. So thank you.